బొండాలు, కొబ్బరి నీళ్లు. కొబ్బరి బొండాలు ఆగాగు. కొబ్బరి బొండాలు కొట్టి తలా ఒకటి ఇవ్వు. ఏమిటి ఎలా చూస్తున్నావు? బొండాలు కొట్టిమంటే అలాగా, కొట్టిస్తాను. బొండం ఖరీదెంత? మొత్తం 100 రూపాయలు. కాయ 10 రూపాయలు, మొత్తం 10 కాయలు. తలకాయలున్నాయిగా, లెక్క పెట్టుకోండి. ఏమిటి అన్యాయం? 10 బొండాలు 100 రూపాయల? అవసరాన్ని బట్టి ధర పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ మాట్లాడితే 200 రూపాయలు. 200? కాదు, 500. ఏ మతిపోయిందా? నీలాంటి అందమైన ఆడపిల్లలను చూసి మతిపోగొట్టుకునేంత వాడిని కాదు. ఉన్నారుగా మనుషులు, చెట్లెక్కండి, నా కాయలు నా మొహన పారేయండి. యు బ్రూట్ అంటే అర్థం తెలుసా? ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. చదువుకున్నామనే అహంకారంతో సాటి వాళ్ళని చవటలాగా చూడకూడదు. మీరు? నేను చదువుకున్నవాడినే, కానీ ధర కోసం ఆ కాయలు అమ్మలేదు మీకు. వస్తా. ఆగండి. ఏ? మీరెవరో అనుకొని ఏదో అన్నారు, క్షమించమని అడుగుతారు. క్షమార్పణలు చదువుకున్న ఆడపిల్లలు అంత చౌకగా అమ్మకూడదు. మీ పేరు? నేను వెంటనే మీ పేరు అడగాల్సి ఉంటుంది. ముందు చెప్పంటారు. నా పేరు పద్మ. నా పేరు మధు. మీ దేవురు? ఈ ప్రాంతం కాదులేండి, ఏదో చదువు కోసం ఒంటరిగా వచ్చిన సన్యాసిని. బ్రహ్మచారులని అర్థమా? ఎవరనుకుంటున్నావయ్యా? ఇదిగో ఆడది ఒంటరిగా కనపడితే చాలు మాట మాట్లాడేవేనా? ఎవరనుకుంటావు అమ్మాయి? అన్నయ్య, అది మా చెల్లాయి. వెనక్కుండమ్మా, భార్య ఉంటాడు. మీ చెల్లయ్య? అవును, మా చెల్లాయి. హౌ డు యు డు? ఐ యామ్ ఓకే, నమస్తే. అమ్మాయి అమ్మాయి అందుకురా, ఈయనతో ఇలా మాట్లాడుతారు. కుదురు, ఈ శరీరమా ఉక్కు. అయ్యో ఎలా పడితే అంతే. అన్నయ్య, మీరు నీకు తెలుసా? వారు వీరికి తెలుసు, వీరు వారికి తెలుసు. వీరికి ఎప్పుడు పరిచయం? ఒరే, మీ చెల్లయ్య నన్ను బ్రూటింగ్ చేసిందిరా. అమ్మమ్మా, అప్పుడే అయిపోయావా? ఏదో తెలియక చేశా. తెలియక చేసావా? తెలుసుండి చేసావు అనుకున్నాను. తెలియక చేస్తే నీకు నువ్వే క్షమించుకో. నేనేమన్నా? నేను మీలాంటి వాడిని. కావాలంటే అలా పోయి ఆడుకుందామండి. అది 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 అలా అలా ఇలా ఇలా. ఇది చీకట్లో కూడా ఫోటో తీయడానికి వీలున్న చిన్న కెమెరా. ఇది నంబర్లు చేర్పిస్తుంది. ఆ తర్వాత ఇది నెంబర్లు కొట్టడానికి నంబరింగ్ మిషన్. చాలు భుజంగరావు, చాలు. ఈ సీక్రెట్స్ మాత్రం నాగభూషణానికి చస్తే చెప్పొద్దు. ప్రాణమిత్రుడు కాబట్టి చెప్తున్నాను. ఈ నోట్లు ప్రింట్ చేసే పద్ధతిని చూసావు? నీకు నాకు తప్ప మూడో వారికి ఎంత మాత్రం తెలియకూడదు. ఇదిగో నాగభూషణతో సహా. అది సరే పరధ్యానం. ఇప్పుడు నాగభూషణ గారిని కలవాలంటున్నావు కదా? మరి అందుకేగా ఈ ప్లాన్ అంతా. ఇదిగో పెట్టుబడికి 1,00,000 రూపాయలు పెట్టమని అడుగు. నోట్ల ప్రింటింగ్ బాధ్యత నీకు అప్పచెప్పమని కోరుకో. సంపాదించిన దాంట్లో 3వ వంతు వాటా నీకు ఇవ్వాలని కండిషన్ పెట్టు. ఆ తర్వాత నేను చూసుకుంటా. ఆల్ రైట్. ఎవరు? నేను పరధ్యానానండి, భుజంగరావు తీసుకొచ్చాను. లోపల తీసుకురా. నమస్కారం. నమస్కారం. మీరేనా భుజంగరావు గారు? అవునండి. లక్ష్మి, రండి కూర్చోండి. మీతో అన్న ప్రకారంగా వెళ్ళారు. రెడీగా ఉన్నాడు పాపం. నిజం చెప్పొద్దు, మనిషిని చూడటంతో న్యూ లైఫ్ వచ్చినట్టు అనిపించింది. అమాంతంగా కౌగిట తీసుకొచ్చానండి. భుజంగరావు గారు, మీ సహాయ సహకారాలు కావాలని మా పరధ్యానంతో ఎప్పుడో చెప్పాను. మీ శంకర్రావు పార్టీ అంతా అరెస్ట్ అయ్యారు. అవును, ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కూడా లేదు. మాతో ఒకసారి మీరు చేతులు కలిపిన తర్వాత మీరు మావారే కావచ్చు. ప్రతిఫలం ఏమిటో ముందే చెప్పాలి. అనుకున్నది ఆచరణలో జరగాలి. మాట తప్పామా ప్రాణాలు తప్పుతాయి. నేను చెప్పాల్సిన మాట మీరు చెప్పారు. చాలా సంతోషం. మీకేం కావాలో చెప్పండి. 1,00,000 రూపాయలు మీరు పెట్టగలిగితే మిషన్, ఇంకులు, నోట్లు, పేపర్లు తీసుకొస్తాం. వాటితో 1 కోటి రూపాయలు మనం తయారు చేయొచ్చు. మీ వాటా ఎంత? 3వ వంతు. మీ పెట్టుబడి ఎంత? నా తెలివే. బ్యూటిఫుల్ వర్డ్. మరి నోట్లు ప్రింట్ చేయడానికి భుజంగరావు గారు తెలివి, పార్టీలను తీసుకొచ్చి నోట్లు చలామణి చేయడానికి మరి నా తెలివి. నాకు కూడా ఒక ఆట ఇప్పించండి. ఇక నా తెలివి ఏమీ లేదంటారు. అరే, కష్టపడేవాళ్ళు మీరు. తీసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వాటా. భుజంగరావు గారు, నాగభూషణం గారు, మీరు ఈ గదిలోనే ఉండి మీ పనులన్నీ చూసుకోవడానికి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. ఇక మీ పని ప్రారంభించవచ్చు.
చాలా థ్యాంక్స్ అండి. బాగుంది వరస. మీ చదువు పాడు కాకూడదని నేను ఇంత అవస్థ పడితే నీకు తెలియకుండానే నీ కథ కదలిక నా హృదయంలో స్పందిస్తూనే ఉంటుంది తెలుసా? అదుగో మళ్ళీ కవిత్వం మొదలెట్టారు. కాదు శాంతి, మగవాళ్ళు పరధ్యాసలో ఉంటే ఆడవాళ్ళు అలుగుతారంట. మరి నువ్వేమో దానికి పూర్తిగా వ్యతిరేకం. నీ పేరుకు తగ్గట్టు మరీ ఇంత మంచిదాని అయిపోతే ఎలాగా? ఏమండి, మీకు భార్యను పొగడుతూ కూర్చోవడం కంటే వేరే పని లేదా? పనే ఎందుకు లేదు? శాంతి శాంతి నిద్రపోతుందమ్మా, లేపమంటావా? వద్దులే బాబు, నిద్రపోని. అలాగేనమ్మా. చాలా ప్రొద్దుపోయింది, నువ్వు కూడా పడుకోకూడదా బాబు? ఇదిగో ఈ పుస్తకం కొంచెం మిగిలిపోయిందమ్మా, అది చదివి పడుకుంటాను. శాంతి ఇక్కడ వద్దు, అలా బాల్కనీ కడతాం. ఏమిటండి అబద్ధాలు? ఇలాంటి సమయాల్లో అబద్ధాలు ఆడొచ్చు, తప్పులేదు. మీకు రోజు రోజుకి చిలిపితనం ఎక్కువ అవుతుంది. నీకు రోజు రోజుకి అందం ఎక్కువటంలా? నేనెంత అదృష్టవంతురాలండి. కళ్ళల్లో పెట్టుకుని కాపాడే అత్తగారు, ప్రాణ కంటే ఎక్కువగా ప్రేమించే భర్త లోకంలో ఎంతమంది ఆడవాళ్ళకు దొరుకుతారు. అదే నా అదృష్టం. కానీ శాంతి, ఇప్పుడు నీకు వచ్చిన కొరత ఏంటి చెప్పు? పెళ్ళి ఎన్నేళ్ళైనా అత్తగారి ముచ్చట తీర్చడానికైనా భగవంతుడు మనకు ఒక్క నలుసును కూడా ప్రసాదించలేదు. అదే, దానికోసం ఇంత బెంగపడాలా చెప్పు? మనకిప్పుడు వయసు మించిపోయిందని కష్టపడి గంపెడి బిడ్డల్ని కనే రోజులు ముందున్నాయిలే. ఒక్కసారి నువ్వు ఓం శ్రీకృష్ణాయ మహా ఓం కమలానాథాయ మహా ఓం వాసుదేవాత్మనాయ మహా ఓం పుణ్యాయ మహా ఓం లీలామానస విగ్రహాయ మహా ఓం యశోదావత్సలాయ మహా ఓం హరయే మహా ఓం శంఖవాణే మహా ఓం ఓం హిరణ్యపాత్రం మధా పూర్ణం దదాతే మథవ్యోధానేతే ఏకథా బ్రహ్మణ ఉపహరతే ఏకథేవ యజమాన. సంతాన వేణుగోపాల స్వామి, నాకు సంతానాన్ని ప్రసాదించండి ప్రార్థించమ్మా. అలాగే అత్తయ్య, నా మనసులో అదే కోరుకుంటున్నాను. స్వామి, మా కోడలి కడుపు ఫలింపచేసి మా వంశాన్ని నిలబెట్టు తండ్రి. సత్సంతాన ప్రాప్తిరస్తు. అమ్మా, కాస్త బిడ్డను అందుకోండి, దేవుడి దండం పెట్టుకుంటాను.
మీకు చాలా శ్రమ ఇచ్చాను, క్షమించండి. శాంతి, ఏమిటమ్మా అలా చూస్తున్నా? ఏమీ లేదత్తయ్య, పిచ్చి తల్లి. దేవుడు నీ పట్ల కూడా దయ చూపుతాడు. పదమ్మా, అబ్బాయి కోర్టుకెళ్ళే టైం అయింది.